ఒకవైపు హెచ్చరికలు, మరోవైపు ప్రత్యుత్తర చర్యలు. మళ్లీ అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి, అణ్వాయుధాలు వదిలేయాలి అని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో టెహ్రాన్ అలర్ట్ అయింది. మాటలే కాదు, చర్యలకు సిద్ధంగా ఉందని, తమ భద్రతకు విఘాతం కలిగేలా ఎలా ప్రతిస్పందించాలో తమకు తెలుసంటూ స్పష్టం చేస్తుంది. ఐరోపాలో 3 డజన్లకు పైగా రిఫ్యూయలింగ్ ట్యాంకర్లను మోహరించిన అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని బేస్లలో ఫైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ బాంబర్లను సిద్ధం చేస్తుందన్న విశ్లేషకులు మొదలయ్యాయి. ఈ చర్యలు కేవలం రక్షణ కోసమేనా, లేక దాడికి సంకేతమా అనేది అనుమానాస్పదంగా మారింది. పర్షియన్ గల్ఫ్లో అమెరికా నౌకలను బంధించేందుకు ఇరాన్ వ్యూహాలు రచిస్తుంది. అండర్ వాటర్ మైన్లు, హూతీల దాడులు, మద్దతు ముఠాల చేత తిరుగుబాట్లు ఇవన్నీ ఇప్పటికే టెహ్రాన్కి ఉన్న ఆయుధాలే. ఇక దాడికి అనుకూల పరిస్థితి వచ్చిందంటే అమెరికా స్థావరాలే లక్ష్యంగా మారనున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ మద్దతు ఉన్న హూతీలు, ఇరాక్, సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులను ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హర్మూజ్లో అండర్ వాటర్ మైన్స్ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో స్థావరాల వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీలు లేకుండా ఇరుక్కుపోతాయి. ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది. అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తానని ఇప్పటికే ఇరాన్ తేల్చి చెప్పింది. ఇకపోతే మధ్యప్రాచ్యంలోని ఇరాక్, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్లలో ఉన్న 40,000 మందికి పైగా అమెరికా మిలిటరీ సిబ్బందిపై ముప్పు పొంచి ఉంది. టెహ్రాన్ మద్దతుతో పనిచేస్తున్న సాయుధ గుంపులు ఈ బేసులను టార్గెట్ చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరుకుపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ దాడులు ఇరాక్లోని స్థావరాలతోనే మొదలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ టెహ్రాన్ మద్దతు ముఠాలు చురుగ్గా ఉన్నాయి. ఈ ప్రదేశంలో ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. క్షిపణుల పరిధిలోకి బహ్రెయిన్, ఖతార్, యుఏఈ ఉన్నాయి. ఈ క్రమంలో ఒకవేళ దాడులు జరిగితే చమురు సరఫరా మూలాలే శాశ్వతంగా దెబ్బతింటాయి. పశ్చిమాసియాను మొత్తం యుద్ధంలోకి లాగినట్లవుతుంది. ఈ పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ కేవలం 2 దేశాల మధ్య పరిమితం కాకపోవచ్చు. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు ధరలు రెట్టింపు కావడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓపెక్ దేశాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇరాన్ను మోస్తరు చేసేందుకు ఈ దేశాలు ఎంతవరకు ముందుకు వస్తాయన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అమెరికా చర్యలకు వ్యతిరేకంగా రష్యా, చైనా వంటి దేశాలు స్పందించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ విషయంలో 3వ ప్రపంచ యుద్ధం ముప్పు లేదన్న భయం కూడా తలెత్తుతుంది. ఈ క్రమంలో రాజనీతిక పరిణామాలపై అంతర్జాతీయంగా చర్చలు జోరందుకున్నాయి.
ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు ఇరు దేశాలకు సంయమనం పాటించాల్సిందిగా సూచిస్తున్నాయి. అయితే ట్రంప్ వైఖరి మారేలా కనిపించకపోవడం, ఇరాన్ కూడా వెనక్కి తగ్గే పరిస్థితిలో లేకపోవడంతో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా అడుగులు ముందుకు వేస్తే తాము వెనక్కి వెళ్లేది లేదంటూ టెహ్రాన్ బహిరంగంగా ప్రకటించింది. ఈ మాటల యుద్ధం కాస్త వ్యూహాత్మక దాడుల దశకు చేరితే ప్రపంచం మరో సంక్షోభానికి వేదికవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు బండారి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. వెంకట్ నమస్తే, చెప్పండి సార్. మనం మొన్న మాట్లాడుకున్నాము, కానీ ఈరోజు ఇంకా పరిస్థితులు ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయి. ఏదైతే రాత్రి జరిగిన దాడి తర్వాత తాజా ఉద్రిక్తతల మీద మీ అభిప్రాయం ఏంటి? వెంకట్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నిన్నటికి ఇప్పటికే కాదు, పొద్దునకి ఇప్పటికే మార్పులు వస్తున్నాయి, చూస్తున్నాము కదా. కనుక ఆ రకంగా చూసుకుంటే ఇవాళ G7 దేశాల సమావేశం జరుగుతుందనే సిచ్యువేషన్ రూమ్ లోకి మనకు ట్రంప్ వెళ్ళిపోవడం, ఆ తర్వాత మోడీ ట్రంప్ పెడమొహంగా ఉండడం, ఆ మోడీని అక్కడ ఉండమని కోరితే నాకు పనులు ఉన్నాయని వచ్చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. అంటే అంతర్జాతీయంగా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ మోడీ ట్రంప్ మధ్యన కూడా చెడిందా అనే మాట కూడా వస్తుంది. కానీ నా ఉద్దేశం చెడలేదు. కానీ ఇవాళ పరిణామాల్లో మీరు చెప్పిన అన్ని నిజం. ఎందుకంటే పశ్చిమాసియాలో ఏవైతే ఈ దాడులు జరుగుతాయో, ముఖ్యంగా ఆయిల్ కేంద్రాల మీద దాడులు జరుగుతాయో, అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆసియాలోని ముఖ్యంగా భారత్, చైనా, మనకు జపాన్, అట్లాగే ఇతర దేశాలు, కొరియా దేశాలు, ఇవన్నీ కూడా మనకు ఈ చమురు ఉత్పత్తి దిగుమతి చేసుకునే దేశాలు. చమురు విషయంలో చాలా నష్టం జరుగుతుంది. రెండోది ఏంటంటే అమెరికా చేతిలో కూడా మనకు మన నెతన్యాహు ఉన్నాడా అనేది కూడా ఒక ఉదాహరణ చెప్తాను. మస్కట్ లో చర్చ జరుగుతుండగానే మస్కట్ లో ఏమైనా చర్చ కుదిరితే ఇరాను లొంగిపోతే, ఓ రకంగా చెప్పాలంటే అప్పుడు యుద్ధం మొదలు కాకముందు అమెరికా చెప్పినట్టు వింటే తనకే నష్టం అనుకొని అమెరికాకు తెలియకుండానే దాడులు చేశారని ఒక వాదన కూడా వినిపిస్తుంది. నెతన్యాహు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడం, మస్కట్ చర్చల కన్నా ముందే దాడి చేశారు కదా, 2 రోజుల ముందే, 60 రోజులు పూర్తి అయిన తర్వాత దాడులు చేయాలి చేస్తే. కనుక ఆ రకంగా చూసిన అమెరికా కన్సర్నర్ లో కూడా లేదా, ఒక్కోసారి అమెరికాను కూడా మభ్య పెడుతూ తన పని తాను చేసుకపోతున్నా నెతన్యాహు అనే మాటకు వస్తుంది. రెండోది ఏంటంటే మనకు ఇస్లామిక్ సమాజాన్ని ఏకం చేసే క్రమంలో ఇప్పుడు షియాల సున్నీల మధ్య విభేదం ఇవన్నీ ఉన్నాయి కనుక పెద్ద ఏకంగా వాళ్ళు అనేకత్తున ఉంటారనే భావంతో కూడా అమెరికా అధ్యక్షుడు ఉన్నా అనుకుంటాను నేను. కానీ ఆయన అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలు చూస్తే క్లియర్ గా ఆ ఖమైనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు, మా మొత్తం తలం మొత్తం కూడా మా ఆధీనంలో వచ్చింది, మీరు ఎక్కడున్నా మీరు చంపే ఉద్దేశం మాకు లేదు, హత్య చేసే ఉద్దేశం లేదు, కానీ లొంగిపోండి అనుకుంటూనే ఇరాన్ ప్రజల మీద మేము దాడి చేసే ఉద్దేశం కూడా లేదని అంటున్నారు. దీనికి విషయం ఏంటంటే ఇవాళ అమెరికా అధ్యక్షుడు రోజుకో మాట మారుస్తూ, మొన్నటిదాకానేమో వాళ్ళు దాడి చేశారు, మేము సామరస్యంతో శాంతి చేస్తామని ఒక మాట అంటాడు. అట్లాగా మాకు తెలిసే దాడులు చేశారు, ఇజ్రాయెల్ దాడి చేసింది మాకు తెలిసే అని ఇంకో మాట అంటాడు. ఇప్పుడు నిన్ననేమో ఈ సిచ్యువేషన్ రూమ్ లోకి పోయి మనకు ఇరాన్ అధ్యక్షుడికి ఖమేనీకి హెచ్చరికలు చేస్తాడు. చూడండి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా గందరగోళం మనిషిగా ఉన్నాడు మన ట్రంప్. ఎప్పుడు చెప్తున్నాను, కేఏ పాలకు ట్రంప్ పెద్ద తేడా లేదని. ఇవాళ మొత్తం నష్టం జరిగితే అందరం నష్టపోతాం కదా. యూరోపియనే కాదు, ఇప్పుడు మన కేవలం దక్షిణాసియా, మన పశ్చిమాసియా చేయడం వల్ల అక్కడ ఏమైనా అశాంతి రగిలితే మన ఆసియా ఖండంలో మిగతా దేశాలే కాదు, యూరోప్ ఖండంలో మిగతా దేశాలు నష్టపోతాయి కదా వెంకట గారు. అందుకని ఇవన్నీ చూస్తే ట్రంప్ ఒక రకంగా చెప్పాలంటే అటు రెచ్చగొడుతూనే ఇటు తన పనులు తను చేసుకుంటున్నాడు, సామరస్యం చేస్తాను అంటున్నాడు. ఇదంతా చూస్తే ఒక మాట నాకు అర్థమైంది ఏంటంటే, గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు 4 ఇప్పటికే శాంతి బహుమతి పొందారు, నోబెల్ బహుమతి పొందారు. అట్లా నేను కూడా అందరికి శాంతి చేసేసి ఈ మొత్తం యుద్ధాలు మెల్లమెల్లగా సమసిపోయేటట్టు చేసి ఈసారి శాంతి బహుమతి కొట్టేద్దామనే ఆలోచన ఉందా తెలియదు. కానీ శాంతి బహుమతి రాకపోవచ్చు, కానీ దుర్మార్గానికి బహుమతి వచ్చే అవకాశం అయితే ఉంది అనుకుంటాను నేను. ఎందుకంటే ట్రంప్ చేస్తున్న చర్యలని కూడా ఈ 4 ఏళ్లలో దుందుడుకు చర్యలు, ఎవరి మాట వినడం లేదు, సీత ఎవరు చెప్పినా అన్నట్టు వినడం లేదు. ఇవాళ మొత్తం కారకుడు ట్రంపే అని నేను అంటున్నాను. అంతా మీరే చేశారు నాన్న బొమ్మరిల్లు డైలాగ్ను అతి త్వరలో ఈ ఇజ్రాయెల్ పలుకుతున్నాం. ఒక మాట చెప్తాను, ఇప్పటిదాకా మనం అనుకుంది ఏంటంటే మొదట్లో 3-4 ఏళ్ల కింద మొదలైన యుద్ధం, ఏది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ 3 రోజులు కాకపోతే వారం రోజుల్లో అయిపోతుంది యుద్ధం, సమసిపోతుంది అనుకున్నాం. కానీ
ట్రంప్ అంటే అప్పటి అమెరికా, ఇప్పుడు ట్రంప్ అంటే ఇప్పుడు వచ్చే మళ్ళీ అమెరికా మద్దతు వల్ల ఉక్రెయిన్ సస్టైన్ కాగలుగుతుంది మొత్తం రష్యాతో, అంత పెద్ద దేశంతో. అంటే రష్యాకు అనుభవానికి వచ్చింది ఏది, ఉక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని కూడా మేము ఏం చేయలేము, ఖచ్చితంగా ఇది జరుగుతుందని. అచ్చంగా అట్లాగే ఇవాళ ఏం జరుగుతుందంటే ఇరాన్ పట్ల కూడా అమెరికా అట్లాగే అనుకున్నది. అంటే ఇరాన్ పెద్ద శక్తివంతమైన దేశం కాదనుకుంటుంది. చూస్తున్నాం కదా ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్న అనేక దాడులకు కూడా మరి ప్రతి సమాధానం ఇస్తుంది. ప్రతిరోజు ఇరాన్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ ఏమో చాలా విషయాలు దాస్తుంది, అమెరికా చెప్పదు, ఇజ్రాయెల్ దాస్తుంది. కానీ ఇరాన్ లో మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేస్తున్నారు, ఏం జరుగుతుంది చెప్పేస్తున్నారు. కనుక ఈ రెండింటి తేడా చూస్తే ఇజ్రాయెల్ కూడా మానవ హననం కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది, వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ ఫొటోస్ చూపిస్తున్నారు అనే మాట కూడా ఒక వస్తున్నది. కనుక ఇజ్రాయెల్ కూడా తన డ్రోన్ ఏదైతే మనకు ఐరన్ డ్రోన్ ఉందో దాన్ని దాటి ఇరాన్ విమానాలు కానీ ఇరాన్ యొక్క క్షిపణులు వస్తాయని ఊహించలేదు. కానీ ఇరాన్ కున్న శక్తి పెద్దది అని ఇప్పుడు గ్రహిస్తున్నారు. అందుకనే యుద్ధం ముగుస్తుందా లేదా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇరాన్ గట్టిగా ఇంకో 4 రోజులు ప్రతిఘటిస్తే ట్రంపే దారికి వస్తాడని నేను అంటున్నాను. ఓ 4-5 రోజులు ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈలోగా అసలు ఇరాన్ భూభాగం మీద కాకుండా ఇటు పక్కన మీరు అన్నట్టు మధ్యప్రాచ్యంలో ఉన్న ఇప్పుడు సముద్రం ఏది ఉందో దాని ద్వారా వచ్చే దాని మీద కూడా దాడులు చేసి అమెరికా చుట్టూ బలపడిన పరిస్థితి ఇరాన్ చేస్తున్నది. ఇరాన్ ఆ పని చేస్తే ఆటోమేటిక్ గా ఇజ్రాయెల్ కూడా మరి టెహరాన్ మీద దాడి చేయొచ్చు, పెద్ద ఎత్తున మానవ హననం కూడా చేయొచ్చు అని మనం అనుకుంటున్నాం. ఇట్లా చూస్తే ఏంటంటే ట్రంప్ దుద్దుడుకు చర్యలే దీనికి పెద్ద ఎత్తున దాడి చూస్తున్నాయి. ఒక దశలో ఇజ్రాయెల్ కూడా అనే మాట కూడా మనకు వినొస్తుంది. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళు ఇజ్రాయెల్ కు అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు మద్దతు ఇస్తున్నాయి కదా, మరి పాకిస్తాన్ పట్ల ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ మీద చేస్తుందో అదే కారణం చూపించి అమెరికా మరి పాకిస్తాన్ ఎందుకు ఈ రకంగా చూస్తలేదు అంటే ఇరాన్ ఎట్లా చూస్తుందో పాకిస్తాన్ అంతకంటే ఎక్కువ చూడాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇరాన్ మాట అన్నది పాకిస్తాన్ నుంచి అణుబాంబు తెచ్చుకొని మేము మరి మీ మీద దాడి చేస్తామని. ఎందుకంటే ఇరాన్ ఒప్పుకోవడం లేదు ఇప్పటికి కూడా. అంటే అనుమానం పెనుభూతం అని గతంలో సామెత ఉంది. ఇప్పుడు అనుమానం పెను యుద్ధం వచ్చే పరిస్థితి ఉంది. దీనిలో చూసుకుంటే ఏంటంటే ఇజ్రాయెల్ ను ఎట్లా అమెరికా ప్రోత్సహిస్తుందో, అమెరికా ఇరాన్ మీద ఎట్లా కక్ష కట్టిందో, ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేస్తుందో, మరి పాకిస్తాన్ మీద కూడా అదే విధమైన వైఖరి ఎందుకు అవలంబిస్తలేదనే మాట వస్తుంది. దాని కారణం ఏంటంటే ఇజ్రాయెల్ క్రిస్టియన్ సమాజం మతపరంగా కూడా వస్తుంది, అంటే ముస్లిం దేశాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నది. కానీ ఇజ్రాయెల్ కనుక మతపరమైన దేశం కాకపోతే వాళ్ళు కొట్టుకుంటే విడిచిపెట్టేది అమెరికా కూడా. కానీ అదే రకంగా మన భారతదేశం కూడా ముఖ్యంగా హిందువులు ఎక్కువ సమాజం కాక ఒకవేళ క్రిస్టియన్ సమాజం అయి ఉంటే ఇవాళ అమెరికా వైఖరి వేరుగా ఉంటుండే కదా. నేను కొత్త కూడా చెప్తున్నాను, అమెరికా కనుక భారతదేశంలో కనుక క్రిస్టియన్ దేశం అయి ఉంటే భారతదేశం వ్యూహాత్మకంగా అటు చైనాను ఇటు పాకిస్తాన్ దెబ్బతీయడానికి రామ్మోహన్ రావు గారు అయితే అమెరికా ఒక రకంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసినట్టుగానే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక రకమైన సపోర్టు అమెరికా పాకిస్తాన్కి ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ అదే సపోర్టును ఇరాన్కి ఇస్తుంది. అంటే ఏమీ చేయలేకపోయినా ఒక మాట సహాయం కూడా ఇరాన్కి మేము మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించింది. ఇప్పుడు అమెరికాకి పాకిస్తాన్ ఎలా చూస్తుంది? అమెరికా పాకిస్తాన్ ఇరాన్కి ఇచ్చిన మద్దతుని ఏ రకంగా చూడవచ్చు? వాళ్ళకు అనుభవానికి వచ్చిన తత్వం బోధపడలేదు. చూడండి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తిష్ట వేయడానికి పాకిస్తాన్ ఉపయోగించుకున్నారు. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దొరికింది వీళ్ళకు? పాకిస్తాన్ ఉన్నాయి కదా. అందుకనే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశము ప్రకటించాలి అని చెప్పి జో బైడెన్ ఇంతకు ముందు ఈ ట్రంప్ కన్నా ముందు అధ్యక్షుడు డైరెక్ట్ గా ఎలుగెత్తి చాటింది కదా. దానికి పాకిస్తాన్ తోకజాడించి మన అమెరికాని విమర్శించింది. అసలు ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా, మీకోసమే ఉగ్రవాదం చేశాం, ఉగ్రవాద దేశంగా పేరు పొందడానికి మీరు కదా ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరం కోసం మా దగ్గరికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చారు కదా, లేకపోతే మేమెందుకుంటాం, ఉగ్రవాద దేశానికి మేమెందుకు పేరు తెచ్చుకుంటామని పాకిస్తాన్ డైరెక్ట్ గా చెప్పింది కదా. ఆనాడు ఏదైతే ఒసామా బిన్ లాడెన్ చంపినప్పుడు కూడా ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు చూస్తే ముఖ్యంగా ముస్లిం ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ కు సహాయం చేస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దగ్గర కూడా అట్లా తోకదాడించి నీరకం చేసిందని అమెరికాకు అర్థమైంది కదా. అంత స్పష్టంగా అమెరికాకు అర్థమైతే మరి అప్పుడే చర్యలు తీసుకోలేదు. గుర్రాన్ని గాడిదని రెండింటి ఎందుకు కలిపింది ఒకేసారి? పాకిస్తాను ఇండియాను రెండు శక్తివంతమైన దేశాలు అంటది, రెండింటికి సైనిక శక్తి బ్రహ్మాండంగా ఉంది అంటుంది. అంటే రెండింటిని నేను చెప్పి గుర్రము గాడితో పోలుస్తున్నాను. పాకిస్తాన్ కు అత్యంత మద్దతు ఇచ్చేది అమెరికా. ఎందుకంటే వాళ్ళని వాడుకొని మన ఇండియా పాకిస్తాన్ మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఈ ద్వేషం ఇట్లా ఉండాలని కోరుకుంటుంది.
జియో పాలిటిక్స్ చేస్తున్న ఆమె చైనాను నిరోధించడానికి ఈ యుద్ధం ఇట్లాగే ఉండాలని కోరుకుంటుంది. కానీ తప్పదు, ఎప్పటికైనా కూడా ట్విన్ టవర్స్ తో సహా అమెరికానే ఉగ్రవాదం నష్టపోయింది ఎక్కువ. అందుకని పాకిస్తాన్ ఎప్పుడైతే ఇరాన్ ఎట్లా చూస్తుందో పాకిస్తాన్ అంటున్నారు. ఆ లెక్కన ఇజ్రాయెల్ మనకు చాలా మంచి మిత్ర దేశం అంటున్నాడు వెంకట్. ఎందుకంటే ఇజ్రాయెల్ మన వైపు చూసుకుంటే పాకిస్తాన్ విషయంలో వ్యతిరేకిస్తూ మనకు మద్దతు ఇచ్చింది పూర్తిగా. ఇంకా ఏ దేశం మద్దతు తీయలేదు, రష్యాతో సహా మనకు మద్దతు తీయలేదు. కానీ ఇజ్రాయెల్ డైరెక్ట్ ఏమంటారు రెడీ హ్యాండ్ ఓ రకం చెప్పారంటే మనకు పూర్తిగా మన వైపు ఉండి మీకు అవసరమైతే మేమున్నా పాకిస్తాన్ నాశనం చేయ సిద్ధంగా ఉందంటున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, అమెరికా ఇజ్రాయెల్ కనుక ఒక కనసాయిక చేస్తే పాకిస్తాన్ మూలాలు మొత్తం తీసేస్తుంది. ఇరాన్ కాదు, పాకిస్తాన్ కూడా తీసేసగలుగుతుంది. ఇప్పుడు అమెరికాకు బుద్ధి రావాల్సింది ఏంటంటే, మీరు అన్నది పాకిస్తాన్ ఇరాన్ కు మద్దతు ఇస్తుంది అనేది ఒక కారణం చాలు. నెతన్యాహు అంటే ఇజ్రాయెల్ కు ఒక కనసాయిక చేస్తే చాలు పాకిస్తాన్ పని పడుతుంది, పాకిస్తాన్ నేలమట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేయగలుగుతుందా అంటే పాకిస్తాన్ వైపు వైఖరి ఒక రకంగా పాకిస్తాన్ దిక్కు, అటువైపు ఏమో ఇరాన్ ఏమో సర్వనాశనం చేస్తా అని కొమ్మైని పట్టుకొని చంపేస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నారు ట్రంప్. ఇది సరైనది కాదు కదా అంటున్నాను. అందుకని ఇప్పుడు నిన్న ఇవాళ జరుగుతున్న ప్రకారం చూస్తే మొదలు వారి హెడ్లన్నీ మోహరిస్తున్నారు అని చెప్పి 200 అడుగుల లోతు కూడా అంటే బంకర్లలో దాక్కున్న ఖమేనీని చంపడానికి మాకు పూర్తి శక్తియుక్తులు ఉన్నాయని చెప్పి డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. నిన్నటిదాకా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి పెంచిండు ట్రంప్, ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా దిగితే మేము కూడా సిద్ధమని ఇరాన్ అంటుంది. కనుక ఈ అందరిలో అంత పోర్లో మనకి ఇద్దరు మిత్ర దేశాలు కనుక మనం ఎవరు మాట్లాడలేకపోతున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్ మోడీ ఏదైతే నిన్న భేటీ కాకుండా ఫోన్ లో మాట్లాడుకున్నారో ఆ విషయాలు తెలియే. కానీ మనకు ట్రంప్ కు మాత్రం ఒక వార్నింగ్ మన మోడీ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో నిక్సన్ కు మనకు ఇందిరాగాంధీ వార్నింగ్ ఇచ్చిందని డైరెక్ట్ లైవ్ లో ప్రసారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. ఆపరేషన్ సింధూర్ లో అంటే పాకిస్తాన్ తోని యుద్ధం అంటే కాల్పుల విరమణకు మోడీ చెప్తేనే విన్నాడు, ట్రంప్ చెప్తేనే మోడీ విన్నాడు అనే మాట బాగా ఫోకస్ చేసుకున్నది. ఇప్పుడు ఈ సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడు బీజేపీ లేకుంటే మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము కూడా అమెరికా పట్ల కఠినంగా ఉన్నాము అనే మాట మాట్లాడుతున్నారు. కఠినంగా ఎక్కడ ఉన్నారు? అమెరికా అధ్యక్షుడిని ట్రంప్ ను ఆహ్వానించండి. ఇప్పుడు ఏది మోడీ అక్కడికి పోయిన తర్వాత తాను ఆహ్వానిస్తే ఇంకో రోజు నువ్వంటే ఉండలేకపోతున్నా అనుకుంటేనే మీరు మా దేశానికి రండి అన్నారు. వస్తారా రారా తర్వాత సంగతి. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే ఇండియాను సందర్శిస్తారో అదే అధ్యక్షుడు వెంటనే కానీ లేకపోతే ఓ నెలల తేడాలో కానీ పాకిస్తాన్ సందర్శించిన ఉదంతాలు చాలా ఉన్నాయి మన చరిత్రలో. కనుక ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని దుందుడుకు చర్య. ఇరాన్ కు ఎలాంటి హెచ్చరిక చేసిండో ఇరాన్ కు సహాయం చేస్తా అంటున్న పాకిస్తాన్ కూడా ఆ హెచ్చరిక చేస్తే నిష్పక్షపాతంగా ఉన్నట్టు లెక్క. లేదు పాకిస్తాన్ పట్ల ఒక వైఖరి, ఇటుపక్క ఇరాన్ పట్ల ఒక వైఖరి అంటే మాత్రం ఖచ్చితంగా అమెరికా నష్టపోతుంది. అమెరికా వైపు కూడా దాడులు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసుకుంది. ఇరాన్ తక్కువ అంచనా వేసిన మనందరం, కానీ ఉక్రెయిన్ కనుక తక్కువ అంచనా వేసి సోవియట్ రష్యా ఎట్లా భంగపడదో ఇరాన్ తక్కువ అంచనా వేసి అమెరికా భంగపడుతుంది. ఇజ్రాయెల్ తెలుసు, ఇరాన్ శక్తియుక్తులు తెలుసు కనుకనే వాళ్ళు ఒక రకంగా మస్కాట్ ఒప్పందం ద్వారా జరిగితే రేపు పొద్దున దాని మీద దాడి చేయలేకపోతామని అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండానే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ యుద్ధానికి కారణమైంది. అంటే యుద్ధం రావాలని ఇజ్రాయెల్ కోరుకున్నది. ఇజ్రాయెల్ కు ఇరాన్ సంగతి తెలుసు కనుక ఎంత శక్తివంతమైన దేశమైన నేను కొట్లాడతామనుకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు బుద్ధి తెచ్చుకొని ఏం చేయాలంటే ఇరాన్ కు సహాయం చేస్తున్న పాకిస్తాన్ మీద దృష్టి సారించాలి, మనకు అవుట్ రైట్ మద్దతు ఇవ్వాలి. అప్పటిదాకా మనం అడగడం సరి అయింది, మోడీ గారు ఆయనతో మాట్లాడకపోవడం కూడా సరి అయింది అని నేను. అయితే సార్, ఇరాన్ విషయము మీరు అన్నట్లు తక్కువ అంచనా వేసి యుద్ధానికి దిగారు అమెరికా ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఫత్తా-1 అనే క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఇరాన్ శక్తియుక్తులు కూడా అర్థమైంది. అంటే ఇరాన్కి సంబంధించిన ఏదైతే ఆర్మీకి కావచ్చు, రక్షణ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఖచ్చితంగా ఇరాన్ సైన్యపరంగా పదాది దళాల నుంచి 4 లక్షల పైగా సైన్యం ఉంటుంది. జనాభా కూడా సుమారు 9 కోట్ల జనాభా, తక్కువ లేదు. ఇంకోటి ఉగ్రవాద దాడులు కూడా చేయగలుగుతుంది. కేవలం రాజ్యాల మధ్య దాడే కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కేమో ఉగ్రవాద చర్యలు ప్రోత్సహించే హమాసును ఇవన్నిటిని కూడా మన ఇరాన్ ప్రోత్సహిస్తున్న దాన్ని తట్టుకోలేకనే కదా యుద్ధాలు ప్రకటించింది. ఇప్పుడు ఇరాన్ మన ఇజ్రాయెల్ 3 దేశాలతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క. వాటి పాలస్తీనాతోని, హమాస్ అనే ఉగ్రవాద సంస్థతోని, ఇప్పుడు ఇరాన్ తో కూడా. అంటే 3 దిక్కుల యుద్ధం చేసుకుంటూ వస్తుంది. కనుక ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ ను తక్కువ అంచనా ఇజ్రాయెల్ ఏమీ వేయలేదు. ఇజ్రాయెల్ తెలుసు ఇరాన్ శక్తి, కానీ అమెరికా నా అండ ఉంది కదా అని ముందుకు దూకింది. ఇప్పుడు అమెరికా కూడా తన ఇరాన్ సైనిక శక్తిని సరిగ్గా అంచనా వేయలేదు కనుకనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది.
అందుకనే లొంగిపోండి అంటే ఇప్పుడు మెల్లగా ఒక రకం బతిమిలాడే పరిస్థితికి వచ్చింది. అంటే మిమ్మల్ని చంపేస్తామని హెచ్చరిస్తూనే హెచ్చరికలో బతిమిలాట కూడా ఉంది. మీరు లొంగిపోండి, లేకపోతే మిమ్మల్ని చంపాలని ఉద్దేశం లేదు, మీ ఇరాన్ ప్రజలను నష్టపరచాలని ఉద్దేశం లేదు అని ధర్మవాక్యాలు పలుకుతున్నాడు ట్రంప్. కనుక ట్రంప్కే అర్థమైంది అంటున్నాను నేను. ఏది అసలు విషయం ట్రంప్కి అర్థమైంది. ఒకవేళ అమెరికన్ నౌకలు కనుక సముద్రాన్ని పేల్చేస్తే ఇంకో రకమైన పరిస్థితి ఉంటుంది అని కూడా అనుకుంటున్నా. సముద్ర సంక్షోభం మాత్రం వచ్చే అవకాశం చాలా ఉందంటున్నాను నేను. ప్రపంచం మొత్తం సార్, నష్టపోతుంది. రష్యా చైనా చేయాలంటే ఏదైతే రష్యా చైనా ఈ యుద్ధానికి సంబంధించి వాళ్ళు ఎలా తీసుకునే అవకాశం ఉంది, వాళ్ళ స్పందన, వాళ్ళ పాత్ర ఏ మేరకు ఉంటుంది రష్యా చైనా? చాలా మంచి ప్రశ్న. అంటే రష్యా చైనా ఈ రెండు కూడా ఇప్పుడు తటస్థ వైఖరి ఏం లేదు, కానీ ఇరాన్కే మద్దతు చేస్తాను. కానీ ఎందుకు ముందుకు రావడం లేదంటే ఇరాన్ మీద అమెరికా దాడి మొదలు కావాలి. వాళ్ళు వేచి చూస్తున్నారు. ఇరాన్ మీద ఇటు ఇజ్రాయెల్ ఎట్లా యుద్ధం చేస్తుంది, కానీ ఇరాన్ మీద అమెరికా దాడి చిన్న దాడి జరిగినా అప్పుడు ఆటోమేటిక్ గా ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. కనుక చూసారా, మన ఇరాన్ మీద దాడి చేశారు. వాళ్ళ ఇద్దరు దేశాల మధ్య వేరు, అమెరికా జోక్యం చేసుకుంది కనుక మేము కూడా జోక్యం చేసుకుంటామని రష్యా ఇటుపక్క చైనా ఎదురు చూస్తున్నాయి నేను అంటున్నాను. రష్యా చైనా ఈ రెండు కూడా అటు సమయం కోసం వేచి చూస్తున్నారు. అమెరికా వారిలో దిగాలి. ఈ యుద్ధంలో అమెరికా దిగినప్పుడు మాత్రమే తాము డైరెక్ట్ గా దిగే అవకాశం అవుతుంది. రెడీ చేసుకుంటున్నారు. అట్లాగే ఇరాన్ కు రష్యా ఇప్పటికే ఆయుధాలు సప్లై చేసింది, ఇంకా ఆయుధాలు పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నది ఇరాన్ కు. అట్లానే పాకిస్తాన్ లాంటి దేశం కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు, మొత్తం అంతా కునారీలు పోయిన మన ఆపరేషన్ సింధూర్ అన్ని పోయినాయి, కానీ పైకి బీరాలు కలుపుతున్నారు. ఇరాన్ కు మేము సహాయం చేస్తామంటున్నారు. ఒకవేళ ఇరాన్ కు కనుక పాకిస్తాన్ ఏమైనా సహాయం చేస్తే ఇటుపక్క మూడో యుద్ధం కాదు, నాలుగో యుద్ధం ఇజ్రాయెల్ ముందు పెడుతుంది. అది పాకిస్తాన్ వైపే మిసైళ్లను ఎక్కువ పెడతాను నేను అంటున్నాను. ఎక్కువ పెట్టడానికి ఒకే ఒక్క సైగా చాలు. ఎవరు చేయాలి అంటే అమెరికా చేయాలి. అమెరికా అనుమతి లేకుండా మాత్రం పాకిస్తాన్ మీద ఈగ కూడా వాలదు. ఏది ఇజ్రాయెల్ కూడా తలుచుకున్నా వాలదు అని నేను అంటున్నాను. అందుకని ఇజ్రాయెల్ తను మొండితనంతో అమెరికా చెప్పకపోయినా సరే ఇరాన్ కు సహాయం ఎట్లా చేస్తా అన్నావు అని పాకిస్తాన్ మీద దాడి చేస్తే చెప్పలేం, కానీ అంత సాహసం చేస్తా చెప్పలేం, కానీ మొత్తం మీద అమెరికాకు వ్యతిరేకంగా రష్యా చైనా కాచుకొని చూస్తున్నాయి. రేపు ఇరాన్ మీద చిన్న దాడి జరిగినా వీళ్ళిద్దరూ ప్రత్యక్ష యుద్ధంలో దిగే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సార్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన తర్వాత అమెరికా చర్చలకు రావాలని ఇరాన్ని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది, ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా, ప్రపంచ దేశాలు ఈ యుద్ధంలో ఎలాంటి పాత్రను పోషిస్తాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చమురు ధరల విషయంలో కూడా ఆందోళన కలిగిస్తుంది.